తన కుమారుడి జీవితంలో చేసిన దేవాతి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఆ కుమారుని కొరకు, ఆ కుమారుని జాబ్ విషయం కొరకు, వివాహం కొరకు, గృహం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం కానించి చదువుదు. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనిక సంఘమునకు పౌలును, సిల్వాను, తిమోతియును శుభమని చెప్పి రాయినది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తమును ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు తండ్రి. గొప్పవాడా, శక్తిమంతుడా, ఉన్నతమైన వాడా, అత్యున్నత సింహాసనాసీనుడానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇదిగో మరి నాయన ఈ సమయంలోనికి మమ్మల్ని నాయన రప్పించినందుకు నీకు స్తోత్రాలు. నాయన చదవబడిన ఈ లేఖన భాగాన్ని విరిచి మాకు వడ్డించండి ప్రభువా. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటు మరుగుపరుచుకోండి ప్రభువా. అల్పురాల్ని, అయోగ్యరాల్ని, నిష్ప్రయోజరాల్ని నాయన ఎందుకు కొరగరాని దాన్ని ప్రభువా నీ ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరిచినందుకు నీ స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇదిగో మరి నా జ్ఞానమును ప్రభువా, నాయన ప్రభువా నా అంతటిని మరుగుపరిచి నీ జ్ఞానంతో మీరు నింపి నీ ఆత్మను నాయన మాకు దయచేసి తండ్రి నాయన మీరే నాయన నీ ముఖాంతరంలోంచి నాయన మీరు మాతో మాట్లాడమని, మాకు కావలసిన మాటలు మీరు నాయన అనుగ్రహించమని తండ్రి. నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో ప్రభావం ఉంది ప్రభువా. నీ మాటలు మాకు ఎంతైనా అవసరము ప్రభువా. నీ మాటలు మాకు ఎంతైనా కావాలి ప్రభువా. నీవే మాట్లాడి మమ్మల్ని నడిపించమని, అయ్యా నీ కృప దయచేయమని ఈ సమయమును నాయన మా అందరినీ నీ బిడ్డలందరినీ ప్రభువా నీ చేతులకు అప్పగించుకుంటుండగా పరిశుద్ధమైన వాతావరణంతో, మెల్లనైన స్వరముతో మీరు మాతో మాట్లాడి మా మనస్సును, మా హృదయాలు, మా ఆలోచన, మా గ్రహింపులు అన్నిటినీ మీ స్వాధీనంలోనికి తీసుకుని తండ్రి ఏకాగ్రవుగా నీ మీద ఆనుకుని నాయన నిన్ను ఆరాధించి కృప మాకు దయచేయమని స్తుతించి ప్రార్థించి నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చదవబడిన వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందామండి. తెస్సలోనిక సంఘ అనుభవాలు ఏం జ్ఞాపకం చేసుకుందాం? తెస్సలోనికలో ఉన్న సంఘ అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ అనుభవాలను బట్టి మన జీవితంలో కూడా మనం కూడా ఎలాగైతే నడవాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే తండ్రి అయిన దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనిక సంఘమునకు ఎవరి యందంటండి? ప్రభు అయిన దేవుని యందు. ఇప్పుడు ఏ సంఘమైనా ఎవరి యందు? తండ్రి అయినది. ఇదంతా సంఘం అంతా ఎవరిదండి? ఎవరిది? మన దేవునిది. సంఘం అనేది దేవునిది. ఆయన తన స్వరత్వం ఇచ్చి కొన్న సంఘము. ఏంటండి? తన స్వరత్వం ఇచ్చి కొన్న సంఘం. సంఘములు ఎవరే కాదు, దేనివి ఎవరే కాదు సంఘములు. సంఘము ఎవరిదండి? దేవునిది. ఆయన ఏం పెట్టుకున్నారు? చాలా విలువ పెట్టుకున్నారు. ఏం పెట్టండి? తన ప్రాణము పెట్టి తన రక్తం ఇచ్చి కొన్నారు. తన స్వరత్వం ఇచ్చి కొన్నారంటండి. తన స్వరత్వం ఇచ్చి కొన్న సంఘమును అపోస్తలుడైన పౌలు గారు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ఏమనంటే తెస్సలోనిక సంఘంలో ఎవరెవరు రాశారంటే పౌలు, సిల్వా, తిమోతి వీరు ఈ తెస్సలోనిక సంఘమునకు వెళ్ళి వాక్య పరిచర్య చేస్తూ ఉండేవారు. ఎవరండి? పౌలు గారును సిల్వా, తిమోతి. వీళ్ళే యవనస్తులు. ఎవరు? పౌలు గారితో ఉండేవారు. ఎవరితో ఉండేవారు?
పౌలు గారితో ఉన్నాయి. వీళ్ళు వెళ్ళి వాళ్ళకి సువార్త చేస్తూ ఆ సంఘమును కడుతూ వచ్చారు. వారికి పౌలు గారు లేఖ రాస్తున్నారు. అంటే ఇంకొక దేశానికి ఇంకొక సంఘమునికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి లేఖ రాస్తున్నారు. తెస్సలోనికి సంఘానికి లేఖ రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. కృపయు సమాధానము మనకు కలుగునుగాక. అందరం అనుకోవాలి. పౌలు భక్తుడు రాస్తూ కృపయు సమాధానము మీకు కలుగు. అంటే దేవుని కృప లేకపోతే ఏమవుతామండి? దేవుని కృప లేకపోతే బ్రతకడం చాలా కష్టం, జీవించడం చాలా కష్టం. మనం ఇలా బ్రతుకుతున్నామంటే కేవలము ఆ మహోన్నతమైన కృపతోనే బ్రతుకుతున్నాం. అందుకే పౌలు భక్తుడు ఏం కలిగి ఉన్నాడండి? కృపయు సమాధానం. అలాగే సమాధానము కూడా లేకపోతే ఏమవుతుందండి? సమాధానం లేకపోతే ఏమవుతుంది? చూడండి, కుటుంబాల్లో సమాధానం లేకపోతే ఎలా, భార్య భర్తల మధ్యన సమాధానం లేకపోతే ఆ దినం ఎలా ఉంటుందండి? నరకం కింద ఉంటుంది కదా. కుటుంబంలో సమాధానం లేకపోతే ఎలా ఉంటుంది? నరకం. అందుకే ఏముండాలంట? దేవుని కృపతో పాటు సమాధానము కూడా ఉండాలి. సమాధానము ఎక్కడా లేదు, ఎవరి దగ్గర ఉండదు. సమాధానం అనేది ఎక్కడ ఉంటుందండి? ఆయన దగ్గరే ఉంటుంది. సమాధానపరిచే దేవుడు ఆయన. ఎవరు? సమాధానపరిచే దేవుడు. ఎవరివైతే సమాధానపరుచుకుంటూ ఉంటామో, సమాధానపరుస్తామో అది దేవుని గుణమని మనం గ్రహించగలుగుతాం. అది దేవుని లక్షణమని కూడా మనం గ్రహించగలుగుతాం. అయితే ఇక్కడ దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది, కృపయు సమాధానము మీకు కలుగునుగాక అంటూ, విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను. ఒకసారి గమనించాలి. ఆ సంఘము ఏం చేస్తుందంటండి? ఏం చేస్తుందండి? విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస. సంఘము ఎలాగా పనిచేస్తున్నారంటే విశ్వాసముతో పనిచేస్తున్నారు. ఎలా పనిచేస్తున్నారు? విశ్వాసంతో. అయితే ఆ సంఘమునకు విశ్వాసము తప్ప ఇంకేం లేదు. మొదట ఏమి ఉంచుకున్నారు? వాళ్ళు విశ్వాసమును ఉంచుకున్నారు. విశ్వాసముతో ఆ సంఘమును వారు నడిపిస్తున్నారు. సంఘ బిడలమైన మనము, విశ్వాసులమైన మనము, దేవుని పిల్లలమైన మనకు కావలసింది మొదట ఏంటండి? విశ్వాసం. ఆ విశ్వాస జీవితంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఎంత ఎనలేని కృపను చూపిస్తాడు. విశ్వాసం కలిగి మనం జీవించాలి. ఆ సంఘంలో అందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు. పౌలు భక్తుడే జ్ఞాపకం చేస్తున్నాడు, విశ్వాసముతోనూ, అలాగే అంటున్నాడు ప్రయాసతో. దేంతోనంటండి? ప్రయాస. సంఘము అంటే ఏంటండి? సంఘము అంటే ప్రయాస. మరి ఆ ప్రయాస మనకుందా అండి? సంఘము అంటే ఏంటండి? ఒక ప్రయాస. సంఘంలో ఎంత ప్రయాసపడాలో తెలుసండి? మనం ఏమైనా ప్రయాసపడగలుగుతున్నావా? సంఘము ఎవరిది? సంఘం ఎవరిది? ఆయనది. ఆయన ఏం పెట్టుకున్నాడు సంఘాన్ని? ఆయన ప్రాణం పెట్టి స్వరత్వం ఇచ్చి కొన్నాడు. మరి అంత ప్రాణం పెట్టిన యేసయ్యకు మనం ఏమైనా ఇవ్వగలుగుతామండి? ఏమిచ్చినా రుణము తీరుతుందా? ఏమిస్తే రుణం తీరుతుంది? ఈ జీవితం అయ్యా నీ పాదాల దగ్గర పెట్టేస్తాను అని అంటే రుణం తీరుతుందా? ఆయన రుణం మనం తీర్చలేం. ఆయన రుణం తీర్చడానికి మన దగ్గర ఏమీ లేదు. ఇది మనం ఆలోచించవలసిన విషయం. మన దగ్గర ఏమీ లేదు. మన జీవితం సరిపోదు. ఇంకా ఇలాంటి జీవితాలు ఒకవేళ ఎన్ని ఇచ్చినా మనం ఆయన రుణాన్ని మనం తీర్చలేం. అలాంటి విలువైన రుణము తీర్చాలి అంటే కొన్ని చిన్న చిన్న పనులు మనం చేస్తూ ఆయన రుణాన్ని తీర్చుకున్నాము అనే తృప్తితో మనం ఆత్మీయ జీవితంలో జీవించవచ్చు. అయితే ఈ తెస్సలోనిక సంఘము ఏం చేస్తూ వచ్చిందంటే, వారు విశ్వాసం మొదట ఉంచవలసింది ఏంటండి? ఎవరి మీద ఉంచాలి? దేవుడు నాకు ఏదైనా చేస్తాడు. మొదట ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఏ నరుడు ఏమీ చేయలేడు, ఏ మానవుడు ఏమీ చేయలేడు. ఎవరు చేయగలుగుతారండి? ఏదైనా ఆయనే చేయగలరు. మన జీవితంలో ఏదైనా ఆయనే చేయగలరు. దీవెనయ్య గారు పాట రాశారు, నా జీవితంలో ఏదైనా నీవే చేయగలదు. ఏంటండి? నీవే చేయగలదు. పాట పాడుతున్నప్పుడు ఎంత ఉల్లాసంగా ఉంటుందో. నా జీవితంలో ఏదైనా నీవే చేయగలదు. మన జీవితంలో అద్భుతములు జరుగుతున్నాయంటే, మన జీవితంలో కొన్ని కార్యములు జరుగుతున్నాయంటే ఆయన చేసినవే. అందుకే ఆ విశ్వాసం మనం జీవితంలో నిలకడగా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలండి? నిలకడగా ఉంచుకోవాలి.
ఆ విశ్వాసము నిలకడగా ఉంచుకుంటూ అంటున్నాడు ఇక్కడ. ఆ సంగమునకు ఏం చేస్తున్నారంటే ప్రయాసపడుతున్నారంట. ఏం పడుతున్నారండి? ప్రయాసపడుతున్నారు. ప్రయాస అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి ప్రయాస సంగము కొరకు. మనం ఆ టైంకి వచ్చి కూర్చుని ఆరాధించి వెళ్ళిపోతే అది ప్రయాస అవుతుందండి? నేను 2-3 గంటలు దేవుణ్ణి ఆరాధించాను, కష్టపడి చెమటలు కారుస్తూ ఆరాధించానంటే అది ప్రయాస అవుతుందా చెప్పండి? అది ప్రయాస అండి? ప్రయాసపడాలి. దేని కొరకు ప్రయాసపడాలి అండి? ఆయన స్వరత్వం ఇచ్చి కొన్న సంగమును కొరకు, ఆయన సంగమును కొరకు, ఆయన వధువు కొరకు మనం ప్రయాసపడాలి. అడగాలి, ప్రభువా మనకు ఆలోచన రాదు, మనకు తోచదు, ఏం చేయాలో మనకు తెలియదు, మనకి తాడు రాదు. అప్పుడు దేవుణ్ణి అడగాలి, దేవా నాతో నీకు ఏం పని ఉందయ్యా? ఏమని అడగాలి? నాతో నీకు ఏం పని ఉందయ్యా? ఒకసారైనా ఎప్పుడైనా అడిగామా? రక్షింపబడిన ఇంతవరకు ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఈ ఒక్క మాట అడిగామా? నాతో నీకేమన్నా పని ఉందయ్యా అని. ఒకవేళ మనం అడగకపోతే, మనం చేయకపోతే ఆయన ఇంకొకరి ద్వారా చేయించుకుంటారు. ఆయన పని మట్టికి ఆగదు. ఆయన పని ఆగుతుందండి? ఆగదు. ఈ మధ్య కాలంలోనే ఒక దైవజనులు చనిపోయారు, మీ ఆమెనందరికీ తెలుసు. పగడాల ప్రవీణ్ కిరణ్ గారు చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు, ఆయన బ్రతుకున్నప్పుడు కన్నా సువార్త చనిపోయిన తర్వాత ఇంకా ఎక్కువైంది. అనేక మంది అన్యజనులు ఆయన మాటలు, ఆయన సువార్త విని అనేక మంది బలపడుతూ వస్తున్నారు కదండి. మనిషి వల్ల దేవుని పని ఏమి ఆగిపోదు. మనిషి లేకపోవడం వల్ల ఆగిపోదు. మనం అనుకుంటాం, నేను వెళ్ళకపోతే మందిరము కలగా ఉండదేమో, నేను వెళ్ళకపోతే మందిరము జరగదేమో అని మనం అనుకోవచ్చు కదా. మనకున్న ఇక్కడ పాత్రని బట్టి, మనం పోషిస్తున్న ఇదిని బట్టి మనం అనుకోవచ్చు. లేదు, మనం వెళ్ళకపోతే మనకంటే ఇంకా గనులు, అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు, ఇంకా నమ్మకస్తులు దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కానీ ఎవరు లాస్ అయిపోతామండి? ఎవరు లాస్ అయిపోతాం? దేవుడు ఏమన్నా లాస్ అవుతాడా? దేవుని పని ఏమన్నా ఆగుతుందా? ఏమీ ఆగుదు. ఎవరు లాస్ అవుతామండి? మనమే లాస్ అవుతాం. భౌతికంగాను ఆధ్యాత్మికంగా కూడా మనమే లాస్ అయిపోతాం. ఇక్కడ కూడా దీవింపబడకుండా ఉంటాము, నిత్యత్వంలో ఆయన దగ్గరగా లేకుండా ఉండిపోతాము. ఎంత లాస్ అయిపోతాం. అందుకే ప్రయాస అనేది కూడా, సంఘములకు ప్రయాస అనేది ప్రతి వ్యక్తికి బాధ్యత ఉండాలి. ఏముండాలండి? ప్రతి వ్యక్తికి ఇది నా సంఘము, ఇది నా దేవుని సంఘము. ఇది ఎవరి సంఘం అండి? నా దేవుని సంఘము. ఇది రూతమ్మ గారి సంఘమా? ఎవరి సంఘం? మన దేవుని సంఘం. రూతమ్మ గారిది కాదు, సారథి గారిది కాదు. ఎవరిదండి ఇది? దేవునిది. ఆయన స్వరత్వం ఇచ్చి కొనుక్కున్నాడు. ఏం కొనుక్కున్నాడండి? ఆయన స్వరత్వం ఇచ్చి కొనుక్కున్నాడు. అందుకే ఇక్కడ తెస్సలోనికి రాసిన ఈ సంఘము గురించి అపోస్తలుడైన పౌలు గారు వారిని మెచ్చుకుంటూ వచ్చారు. ఎందుకు మెచ్చుకున్నారు? వారు ఆ రీతిగా నడుస్తూ వచ్చారు. ఎలా నడిచారండి? ఆ రీతిగా నడుస్తూ వచ్చారు. విశ్వాసంతో కూడిన మీ పనిని ఏంటంటే పని చేస్తున్నారు, సంఘంలో పని చేస్తున్నారు. ఎలా పని చేస్తున్నారు? విశ్వాసంతో. ఒక మీటింగ్ పెట్టామంటే ఏం చేయాలి? ఏముండాలి? మొదటగా డబ్బు కాదు, ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. ఏమున్నా లేకపోయినా నా ప్రభు నాకు ఇస్తాడు. ప్రోత్సహించాలి. ఏమని? అయ్యా మీటింగ్ పెడదామా? ఆ మీటింగ్ ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడతాయేమో, సంఘం ఉజ్జీవింపబడుతుందేమో అని ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సహించే ఉండాలి, సంఘమునకు ఉండాలి. అది లేకుండా మనం పెట్టిన దానికే, వార కార్యక్రమాలకే రాకుండా ఎంతలా ఉంటున్నాము. ఒకసారి ఎవరికి వాడు నాతో సహితంగా పరీక్షించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి పరీక్షించుకుందాం. ఏ విషయంలో అయినా నమ్మకంగా మనం జీవిస్తున్నామా చెప్పండి? ఆదివారం ఒక్కరోజు వచ్చి దేవుని ఆరాధిస్తే సరిపోతుందా? ఆదివారం ఖచ్చితంగా ఆయన ఆరాధించాలి. మరి సంఘంలో కొన్ని ప్రార్థన మనవులు ఉంటాయి, కొన్ని ప్రార్థన విన్నపాలు ఉంటాయి. ప్రార్థన సహవాసం కలిగి ఉండాలి. మన జీవితాల్లో, మన కుటుంబంలో కార్యాలు చేయాలన్నా, కార్యాలు చూడాలన్నా మనం ఏం కలిగి ఉండాలని? ప్రార్థన కలిగి ఉండాలి. సహవాస ప్రార్థన కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చూడగలుగుతాం. కనీసం శుక్రవారం ఉపవాస ప్రార్థనకు కూడా మనం రాని స్థితిలో ఉన్నాం. మరి తెస్సలోనిక సంఘం అయితే ఆ రీతిగా లేదు.
పౌలు గారు అక్కడ ఉండకపోయినా వేరే సంఘంలోనికి వెళుతూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా ఎద్దరికి చదివితే వారి గుణగణాలన్నిటినీ కూడా ఆయన చెప్తూ ఉంటారు. నమ్మకం ఉండాలి. దేంట్లో నమ్మకం ఉండాలండి? నమ్మకం. ఇది మామూలు విషయం కాదు. సంఘం అంటే మామూలు విషయం కాదు. ఆయనది స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న విలువైన సంఘము. దీంట్లో మనం చాలా నమ్మకంగా ఉండాలి. ప్రతి ఒక్కరము నమ్మకంగా ఉండాలి. ఎంత నమ్మకంగా ఉండాలంటే మనం ప్రాణానికన్నా మిన్నగా నమ్మకంగా ఉండాలి. ఇంకా అంతకంటే ఎక్కువగా ఏదీ లేదు, నా సంఘమే నా ప్రాణం అన్నట్టుగా మనం ఉండాలి. ఎందుకని మన దేవాది దేవుడు ఏం చేశాడండి? ప్రాణం ఇచ్చి ఆయన కొన్నాడు. ప్రాణం ఇచ్చు ఆయనదే. అయితే అపవాది దొంగిలించాడు కాబట్టి ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ప్రాణం ఇచ్చి ఆయన కొన్న ఈ సంఘానికి మనం చాలా నమ్మకంగా ఆయన ప్రేమించి ఎక్కడికి చేర్చాడండి? మనల్ని ఎక్కడికి చేర్చాడు? సంఘంలోనికి చేర్చాడు. సంఘంలో చాలా అనేకమైన దీవెనలు ఉంటాయి, అనేకమైన ఆశీర్వచనాలు ఉంటాయి. అవి మన కంటికి కనిపించవు. ఏం చేయవండి? మన కంటికి కనిపించవు. మనం ఇలా బ్రతుకుతున్నామంటే కేవలము సంఘంలో ఉన్న దీవెనే. ఎందుకంటే ఆయన స్వరత్వం ఇచ్చి కొన్నాడు కదా, ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు కదా. ఆ సంఘంలో ఎంతో విలువ ఉంటుంది. ఒక్కరున్నా ఇద్దరున్నా ఆయన సంఘం అది. ఎంతమంది ఉన్నామనేది మనం దాని మీద దృష్టి కాదు. దేవుని చిత్తమైతే, దేవుని కృప ఉంటే ఆశీర్వదింపబడుతూ వస్తుంది. ఉన్నవారము ఏం చేయాలి? చాలా నమ్మకంగా విశ్వాసముతో ఆయన పనిలో మనం చేసినప్పుడు మన విశ్వాసమును బట్టి ఇంకా అనేకమైన ఆత్మలు రక్షించాలని మనసును బట్టి, కోరికను బట్టి దేవుడు కార్యం చేస్తాడు. మనం కింద ఉన్న మనలో ఆ కోరిక లేకపోతే దేవుడు కార్యం చేయడు. ఆ మనసు లేకపోతే దేవుడు కార్యం చేయడు. ప్రతి వ్యక్తి కూడా ఆ మనసు కలిగి ఉండాలి. శరీరం అంతా ఒక మాటే వినాలా, లేకపోతే కాళ్ళు ఒక మాట, చెయ్యి ఒక మాట వింటే సరిపోతుందా చెప్పండి? శరీరం అంతా ఒకలాగే ఉండాలి. ఎవరి శిరస్సు ఆజ్ఞాపిస్తుంది, అవయవాలన్నీ ఏం చేస్తాయండి? అవయవాలన్నీ పనిచేస్తాయి కదా. మన శిరస్సు ఎవరు? ఆయన. మరి అందరూ ఒకటే ఆలోచన కలిగి, ఒకటే ప్రయాస కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ శరీరమును ఆశీర్వదిస్తాడు. ఆ శరీరమునకు ఏ లోపము లేకుండా చేస్తాడు. ఒకే రీతిగా ఆలోచించాలి. అది ఒకే రీతిగా ఆలోచించాలంటే ఏం పెట్టి ఆలోచించాలి? దేవుని మనస్సును బట్టి మనం ఆలోచించాలి. మన మనసును పక్కకు పెట్టాలి. ఏ మనసు పెట్టి ఆలోచించాలండి? దేవుని మనస్సును బట్టి ఆలోచించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రేమతో కూడిన వారికి ఏముందండి? సంఘములో ఇది చాలా అవసరము. ఏమవసరము? ప్రేమ అవసరము. ఏమవసరం అండి? ప్రేమ అవసరం. సంఘంలో ప్రేమ అవసరము. ప్రేమ అనేది చాలా రకాలుగా ఉంటుంది. అయితే నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. మనసులో ఒకలాగా, పైకి ఒకలాగా ప్రేమించడం సంఘంలో అది అస్సలు కుదరదు. దేవుడు ఇష్టపడ్డది. దేవుడు ఎలా ప్రేమించాడండి? ఆయన పైకి ఒకలాగా, లోపల ఒకలా ప్రేమించాడండి దేవుడు. అలా ప్రేమిస్తే ప్రాణం పెట్టగలడండి? ఆయన ప్రాణం పెట్టకపోతే మనకి ఎందుకులేండి అనుకుంటే కనుక మన జీవితం ఏమవుతుందో తెలుసా? మన ఆత్మ ఏమవుతుందో తెలుసా? నిత్య నరకాగ్నిగుండంలోనికి వెళ్తుంది. ఆయన ప్రేమించి ప్రాణం పెట్టాడు. అందుకే మన హృదయాల్లో, మన మనసులో ప్రేమ ఒకలాగే ఉండాలి. సంఘంలో ప్రేమ ఒకలాగే ఉండాలి. ఈ సంఘంలో ప్రేమను మనం నేర్చుకుంటే గనక, మనం ఈ రీతిగా జీవిస్తే గనక మన కుటుంబంలో కూడా అలాగనే మనం ప్రేమ కలిగి ఉండగలుగుతాము. అప్పుడు ఇంకెలా ఉంటుందండి? మన హృదయాలకి, మన మనసుకి ఎలా ఉంటుంది? సంతోషంగా జీవించగలుగుతాం కదా, నెమ్మదిగా జీవించగలుగుతాం. ప్రేమ చాలా అవసరం. ప్రేమ ఏంటండి? చాలా అవసరం. ఒక కుటుంబం కట్టబడాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. లేకపోతే కుటుంబం కట్టబడదు. అన్నదమ్ముల మధ్యన ఏముండాలి? ప్రేమ ఉండాలి. అక్క చెల్లెల మధ్యన ఏముండాలి? ప్రేమ లేకపోతే ఎంత వ్యత్యాసం కనపడుతుంది? ప్రేమ ఉండాలి. అందుకే ఈ తెస్సలోనిక సంఘమునకు ఏముందండి? ప్రేమ ఉంది. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. అది అయినా యేసుక్రీస్తు ప్రేమ కలిగి మనం ఉండాలి. ఆయన నిజమైన ప్రేమ అయింది. ఆయనది అబద్ధమైన ప్రేమ కాదు. మన ప్రేమలు ఎలా ఉంటాయి చెప్పండి? మన ప్రేమలు ఎలా ఉంటాయి? ఎదురు పడితే ప్రేమ, లోపల ఇంకొకటి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి. ఎన్ని రకాలుగా మన ప్రేమ మారుతూ ఉంటుంది
సంవత్సరానికి, రోజుకి, నిమిషానికి మారిపోతూ ఉంటుంది మన ప్రేమ. కానీ మన యేసయ్య ప్రేమ ఏ ప్రేమ అండి? శాశ్వతమైన ప్రేమ. ఆయన ఒక మాట సెలవిస్తారు, ఆ వాక్యం నాకు చాలా ఇష్టం. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను. ఏ ప్రేమతోనంటండి? శాశ్వతమైన ప్రేమతో. అబ్బా, నువ్వు తప్పిపోయినా, నువ్వు తొలగిపోయినా, నేను తునీకరించిన ఆయన ఏ ప్రేమతో ప్రేమించాడండి? శాశ్వతమైన ప్రేమతోనే ప్రేమించాడు. నువ్వు ఆయన్ని కాదని త్రోసివేసిన ఏ ప్రేమతో ప్రేమించాడండి? శాశ్వతమైన ప్రేమతోనే ప్రేమించాడు. అలాంటి ప్రేమతో ప్రేమించి కృపణిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. నిజంగా మనం భాగ్యవంతులమే, ధన్యులమే. ఈ లోకంలో అది ఉంది ఇది లేదని అనుకోవద్దు. నిజంగా భాగ్యవంతులమే. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఎవరిని సేవిస్తున్నామండి మనము? ఆ ప్రేమమయుణ్ణి మనము సేవిస్తున్నాం. అందుకే అంటున్నాడు, ప్రేమతో కూడిన మీ ప్రయాసను. వాళ్ళ ప్రయాసపడింది ప్రేమతో కూడింది. మన ప్రయాస ఎలా ఉండాలంటండి? ప్రేమతో. ఎప్పుడైనా సంఘంలో కార్యక్రమాలు జరుగుతాయి, ఎలా చేయాలి? పని ఎలా చేయాలి? సంతోషంగా, ప్రేమతో. ఇది దేవుని పని అని చేయాలి. దేవుని పని చేస్తేనే మనం ఆశీర్వదింపబడతాం. దేవుని పని చేయకుండా మనం ఏ రీతిగా కూడా ఆశీర్వదింపబడలేం. అలా ఎంతో మందిని చూసాం. అసలు ఏమీ లేని స్థితిలో వచ్చి దేవుని పని చేసి ఏమవుతున్నారండి? చాలా ఆశీర్వదింపబడుతున్నారు. అలా ఎన్నో సంఘాలలో కళ్ళ ముందే వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు. అందుకే దేవుని పని ఖచ్చితంగా చేయాలి. ఏముందని వెతుక్కోవాలి, ఏముందని అడగాలి. నన్ను కానట్టుగా దూరంగా ఉండకూడదు. ఇది ఎవరిదండి? దేవుని సంఘము. ఆయన సంఘము ప్రాణం పెట్టింది. అందుకే అడగాలి, నాది అని అడగాలి. బాధ్యత కలిగి ఉండాలి. ఇలా చేద్దాం, ప్రార్థన పెట్టుకుందాం, ఇలా చేద్దాం. అలాగనే గృహ కూడికలు పెడుతుంటే అందరూ కూడా ఏం చేయాలండి? ఏం చేయాలి? రావాలి. మరి నా సంఘం ఉంది కదా అని వారు ఎంతో, నా సంఘం వచ్చి నా కుటుంబంలో, నా గృహంలో అడుగుపెట్టి వారు ప్రార్థన చేస్తారని చెప్పి ఆశతో, ఎంతో ఆశతో ప్రార్థన పెట్టించుకుంటారు. మనం రాగలుగుతున్నామా? ఎంత ఫెయిల్ అయిపోతున్నామో దేవుని విషయంలో చూడండి. ఏదో ఒక కారణం మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏదో ఒక కారణం చెప్పకుండా ఒక అడుగు కనుక దేవునికి సన్నిధిలో మనం వేస్తే గనక, కారణం చెప్పకుండా దేవుడి పనిలో మనం ఒక అడుగు వేస్తే గనక, ఆ కారణములన్నీ దేవుడు ఏం చేస్తాడు? మాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కారణాలన్నీ ఏం చేస్తాడండి? దేవుడు మాయం చేస్తాడు. కారణములు చెప్పకుండా దేవుని సన్నిధికి ఏం చేయాలి? మనం రావాలి, ప్రేమ కలిగి ఉండాలి. అందుకే ప్రయాసతో మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. వాళ్ళకి ఏముందండి? వాళ్ళకి ఏముంది? ఓర్పు ఉంది. వాళ్ళకి ఏముంది? ఓర్పు ఉంది. ఈనాడు ఓర్పు మనకుందా? కింద వారం దేవుడిని అడిగాము, ఈ వారము దేవుడు చేయట్లేదు. దేవుడు చేయట్లా అంటే ఓర్పు ఏమవుతుంది? అక్కడ ఓర్పు కోల్పోతున్నాం. ఓర్పు లేదు, నిరీక్షణ లేదు. దేని మీద నిరీక్షణ లేదు? ఆయన మీద నిరీక్షణ లేదు. ఆయన మీద నిరీక్షణ ఉంచుకోవాలి. ఎంత నిరీక్షణ ఉంచుకోవాలంటే అబ్రహాము వలె నిరీక్షణ ఉంచుకోవాలి. ఎలా నిరీక్షణ ఉంచుకోవాలండి? అబ్రహాము వలె. అబ్రహాము ఎంతవరకు నిరీక్షించాడండి? ఎన్ని సంవత్సరాలు? వాగ్దానం చేసిన 25 సంవత్సరాలు ఆ నిరీక్షణ ఉంచుకున్నాడు ఆయన. అవును, ఎన్ని సంవత్సరాలు నిరీక్షణ ఉంచుకున్నాడండి? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. సహనము కోల్పోకూడదు, నిరీక్షణ కోల్పోకూడదు. ఈ తెస్సలోనిక సంఘానికి నిరీక్షణ ఉంది, అలాగే వాళ్ళకి ఓర్పు ఉందండి. చాలా ఓర్చుకున్నారు. ఆనాడు సంఘాలు హింసింపబడ్డాయి, ఆనాడు సంఘాలు శోధింపబడ్డాయి. రానున్న దినాలు మనకు కూడా అలాగనే జరుగుతాయి. ఎన్నో జరుగుతున్నాయి. మనమైతే ఇలా క్షేమంగా ఉన్నాం, కానీ ఎన్నో భయంకరమైన పరిస్థితులు బయట జరుగుతున్నాయి. మనకి ఏమీ తెలియట్లేదు, మనకి ఏమీ తట్టట్లేదు. మనకి అసలు ఏమీ తట్టట్లా. పొద్దున్న లేచి 4 రేకులు ఇడ్లీ పెట్టుకున్నామా, ఒక అరకేజీ అన్నం వండుకున్నామా, ఇవే తప్ప మనకేమీ తట్టట్లేదు. క్రైస్తవులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఇబ్బందులు, శ్రమలు వస్తూ ఉంటాయి. అందుకే మనం ఏం చేయాలండి? మన సిద్ధపడి ఉండాలి. ఏ విషయంలో? దేవుని విషయంలో మనం సిద్ధపడి ఉండాలి. వాక్యాన్ని బాగా చదువుతూ, వాక్యంలో ఎదుగుతూ దేవుని విషయంలో సిద్ధపడుతూ ఉండాలి. అయితే ఇక్కడ ఏం సెలవిస్తుందంటే ఓర్పు. మేము
మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం పౌలు గారు ఏం చేస్తున్నారండి వాళ్ళని? మన తండ్రి అయిన దేవుని ఎదుట, యేసుక్రీస్తు వారి ఎదుట ఎప్పుడు మోకరించిన మానక ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారంటండి? ఈ తెస్సలోనిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎన్నో సంఘాలు కడుతూ వస్తున్నారు ఆయన. ఈ తెస్సలోనిక సంఘాన్ని మానక జ్ఞాపకం చేసుకున్న ఒక భక్తుడు, దేవునితో సన్నిహితంగా ఉన్నవాడు, దేవుని పాదాలు పట్టుకుని విడవనివాడు, ఆ భక్తుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కూడా ఏం చేస్తాడండి? మరింత కృపణిస్తూ వస్తాడు. మరింతగా జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మర్చిపోయేవాడు కాదు. మన పక్షాన్ని ఎవరైనా జ్ఞాపకం చేస్తుంటే, నా భక్తుడు జ్ఞాపకం చేస్తాడు కదా, వాళ్ళ క్షేమంగా నేను చూడాలి, ఇంకా క్షేమం ఇవ్వాలి, ఇంకనూ వారికి కృపనివ్వాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే మానక వారిని ఏం చేస్తున్నాడంటే ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, అపోస్తలుడైన పౌలు హృదయంలో మాట మాటకి ఏం జ్ఞాపకం వస్తుందండి? వీరు ప్రేమ జ్ఞాపకం వస్తుంది, వీరు ప్రయాస జ్ఞాపకం వస్తుంది, వీరు ఓర్పు జ్ఞాపకం వస్తుంది. ఏం జ్ఞాపకం వస్తుందండి? ప్రేమ, ప్రయాస, ఓర్పు ఎవరికి జ్ఞాపకం వస్తున్నాయి? పౌలు గారికి జ్ఞాపకం వస్తున్నాయి. మనం కూడా అలా జీవించాలి. దేవునికి మాటికి, దేవుని దాసునికి జ్ఞాపకం రావాలంటే మనం సంఘానికి అంటుకుని ఉండాలి, ఆనుకుని ఉండాలి, సన్నిహితంగా ఉండాలి. అప్పుడే మనము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు, దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. అందుకే మీరు మాటికి జ్ఞాపకం వస్తున్నారని జ్ఞాపకం చేసుకునొచ్చు. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన ఏం చేస్తున్నారంటండి? విజ్ఞాపన అంటే ఎక్కువగా వారి కొరకు ఏం చేస్తున్నారండి? ఎక్కువగా విజ్ఞాపన చేస్తున్నారు. సంఘం ఉంటే ఇంత క్షేమం ఉంటుంది, సంఘం ఉంటే ఇంత కృప ఉంటుంది. సంఘంలో ఇంతమంది ఉన్నాం కదా, మనందరం ఒకే సమయంలో ప్రార్థన చేయలేం కదండి. ఒక్కొక్కరము ఒక్కొక్క సమయంలో ప్రార్థన చేస్తాం. ఆ సమయాల్లో మనం ప్రార్థించినప్పుడల్లా నా సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో ప్రవ్వా, వారికి క్షేమాన్ని ఇవ్వు ప్రవ్వా అని అందరము జ్ఞాపకం చేసుకుంటాం. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. సంఘం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకో ప్రవ్వా, వారిని దీవించు ప్రవ్వా, వారి కష్టాలు తొలగించు ప్రవ్వా అని ప్రార్థన చేస్తాం. ఆ సమయంలో మనకి ఏదైనా కష్టం వస్తే వీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది ఇది ఒకటే దేవుడు ఏం చేస్తాడండి? అందుకే సంఘము అవసరము, సహవాసము అవసరము. సంఘంలో ప్రార్థన కోరుకోవాలి. ఇందాక సహోదరి నా నడుం బాధ కొరకు భారంగా ప్రార్థించారు. అలాగా ప్రార్థిస్తారు కదా పరిశుద్ధులు, ప్రార్థనా పరులు, జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తారండి? ప్రార్థిస్తారు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. డాక్టర్లు చెప్పారు 4 నెలలు అసలు నడవద్దు, మంచం దిగద్దు అని చెప్పారు. అది ఏమీ లేదు, 2-3 రోజుల్లో బాగానే తగ్గింది. ఎందుకని? ప్రార్థన దేవుడు వింటాడు. ఏదైనా ప్రార్థన, ఆయన పని ఆపుకోడు. ప్రార్థన దేనికైనా ప్రార్థనే, సహవాస ప్రార్థన అవసరం. గంగారు కూడా చెప్తున్నారు, అమ్మ మీరు సంఘంలో చెప్పండి, మన సంఘము మానక విడువక ప్రార్థన చేస్తారు కదా, మీ కొరకు ప్రార్థన చేస్తాం, చెప్పండి ప్రార్థనని. నేను ఇంకా చెప్పలేదు, మిమ్మల్ని ఎవరిని అడగలేదు, మీరే ప్రార్థన చేశారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగనే ఇక్కడ సహవాసం అనేది ఏంటంటే, మన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం, నడుస్తూ ఉంటాం. అప్పుడు ఏం కావాలంటే ప్రార్థన అవసరత కావాలి ఖచ్చితంగా. అందుకే సంఘ ప్రార్థన, సంఘమును మానకుండా సంఘ ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ విషయమే విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తమును ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడండి? ఆ సంఘముని గురించి ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మన జీవితంలో కూడా ఇదే కృతజ్ఞత. అందుకే ఆదివారం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆదివారం ఆరాధన చేయాలి. కేవలము ఆదివారం ఆరాధన మాత్రమే చేయాలి. అంటే కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించాలి. మిగిలిన రోజులు ప్రార్థన చేసుకుంటూ, దేవుని వేడుకుంటూ, దేవుని అడుగుతూ రావాలి. అందుకే క్రీస్తు తన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘము పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారండి? గొప్ప ప్రణాళిక కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ సంఘము పట్ల ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనకు ఊహకు అందదు, మన జ్ఞానానికి అందదు, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి మనము సహకరించాలి. ఏం చేయాలండి? మనము సహకరించాలి.
మనము సహకరించినప్పుడు ఖచ్చితంగా మనం దీవించబడతాం. దేవునికి సహకరించిన వారు ఎప్పుడూ నష్టపోలేదండి. దేవుని వెంట ఉన్నవారు, దేవునితో ఉన్నవారు ఎప్పుడూ నష్టపోలేదు. దేవునికి ఎవరు సహకరించారండి? మరియా యేసేపులు సహకరించారా లేదా? వారు సహకరించకపోతే, యేసేపు ఒప్పుకోకపోతే, మరీని ఏలుకోవడానికి ఒప్పుకోకపోతే, మరియా నాకు వద్దనంటే ఇంత ఘనత కలుగుతుందండి? ఘనత కలుగుతుందా? ఇన్ని ఏళ్ళు అంటే ఇంకా భూమి అంతించే వరకు కూడా ఎవరికి ఘనత కలుగుతుంది? మరి ఇంకా ఘనత కలుగుతుంది, యేసేపుకి ఘనత కలుగుతుంది. అలాగే ఆనాడు కొంతమంది స్త్రీలు ఆయన ఏం చేశారండి? వెంబడించారు. ఎంత ఘనత కలిగింది! ఇప్పటికీ వారిని ఏం చేస్తూ ఉంటామండి? జ్ఞాపకం చేసుకుంటాం. ఆ స్త్రీలు ఏం చేస్తాం? జ్ఞాపకం చేసుకుంటాం. ఎంత ఘనత కలిగిన వారు! పిస్కిల్లా, అకులా వీరు కూడా ఎవరిని చేర్చుకున్నారండి? దేవుని దాసుని సేవకుల్ని చేర్చుకున్నారు. ఇప్పటికీ కూడా వారు ఏం పడుతున్నారు? ఘనత పొందు. ఎవరైతే దేవుని ప్రతినిధుల్ని చేర్చుకుంటామో, వాళ్ళని అంగీకరిస్తామో, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటండి? అంగీకరిస్తాడు. దేవుడు మనల్ని కూడా మంచి కృపనిస్తాడు. దేవుడు ప్రతినిధులుగా మనం భావించి చేర్చుకున్నప్పుడు దేవుడు రెట్టింపు ఫలితాలు ఇస్తాడు. అందుకే దేవుని సేవకులంటే నాకు చాలా గౌరవం. వాళ్ళంటే ప్రేమ. ఎందుకని? వారెవరు? దేవుడు ప్రతినిధులు. దేవుడు వాడుకుంటున్నారు వారు. అంటే దేవుని కంటే వాళ్ళు ఏమీ అధికంగా చూడవలసిన అవసరం లేదు, ప్రేమించవలసిన అవసరం లేదు. కానీ దేవుని తర్వాత వాళ్ళని ఖచ్చితంగా ఏం చేయాలండి? ఖచ్చితంగా ప్రేమించాలి, ఖచ్చితంగా గౌరవించాలి దేవుని ప్రతినిధులుగా. అందుకే ఇక్కడ పౌలుని వీళ్ళు అలా చేర్చుకున్నారు కాబట్టి పౌలు గారు వాళ్ళు మర్చిపోకుండా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెబుతూ ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఎలాగంటండి? దేవుని వలన ప్రేమింపబడిన వారి సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. వాళ్ళు ఎలా వెళ్ళారంటండి? పౌలు పత్రు వాళ్ళు దశలోనిక సంఘానికి ఎలా వెళ్ళారంట? మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక ఏంటంటే శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణ కృపతో, శక్తితో పరిశుద్ధాత్మతో వారు ఏం చేశారండి? చేర్చుకున్నారు, అంగీకరించారు. ఆ సువార్తను అంగీకరించారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సువార్తను ఎలా అంగీకరించాలి? పరిశుద్ధాత్మ శక్తితో ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడని మనం ఏం చేయాలి? దీన్ని అంగీకరించాలి. ఆయన స్వరత్వమిత్తి కొన్న సంఘం ఒక ప్రణాళిక కలిగి ఎలాగైతే ఉంటున్నాడో దైవిక సంబంధమైన వాటిలో ఎల్లప్పుడూ మనం ఏకభావం కలిగి ఉండాలి. ఎలా కలిగి ఉండాలండి? దైవికమైన విషయాల్లో ఏకాగ్రత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? ఏకాగ్రత అంటే ఎప్పుడు దాని మీదే మనసు పెట్టి, ఎప్పుడూ కూడా దాని మీదే ఆలోచన పెట్టుకుని అలా ఎప్పుడూ నడవాలి. ఒకప్పుడు ఒకలాగా నడవకూడదు. ఎందుకంటే ఆయన ప్రణాళిక కలిగిన సంఘం కాబట్టి ఏకాగ్రత కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుని మాట ఇంకో మాట చూద్దాం. తెస్సలోనిక సంఘ లక్షణాలు ఒకసారి చూద్దామండి. తెస్సలోనిక సంఘ అనుభవాలు మనం ఇప్పటి వరకు చూసాం, వారి అనుభవాలు మనం ఇప్పటి వరకు చూసాం. అయితే తెస్సలోనిక సంఘంలో ఉన్న లక్షణాలు అదే మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. సహోదరులారా, మీ యొద్దకు మా ప్రవేశం వ్యర్థము కాలేదు కానీ మీరెరిగినట్లే మేము పిలుపులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమే, మనుషులు సంతోషపెట్టువారము కాక
మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. తెస్సలోనిక సంఘ లక్షణాలు ఏంటంటే పౌలు భక్తులు అంటున్నారు, సహోదరులారా మీ యొద్దకు మా ప్రవేశము వ్యర్థము కాలేదు. పౌలు భక్తుడు రావటము వ్యర్థము కాలేదు. ఎందుకు కాలేదు? కొన్ని ఆత్మలు అక్కడ ఏమైంది? రక్షింపబడింది. అక్కడ ఏమైంది? సంఘము కట్టబడింది. వ్యర్థము కాలేదు. ప్రభు చిత్త ప్రకారంగా వారు వెళ్ళారు, వ్యర్థం కాలేదు. మీరు ఎరిగినట్లే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి ఏం పడ్డారండి? ఎన్ని శ్రమలు పడ్డారు. పౌలు భక్తుల శ్రమలు మనం చదువుతున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఎన్ని శ్రమలు పడుతూ వచ్చారో, ఆయన ఎన్ని ఉపవాసాలు ఉన్నారో, ఎన్ని జాగారాలు చేశారో, రాత్రింపగళ్ళు ఎక్కడున్నారంట? సముద్రంలో ఉన్నారంట. ఎన్ని కష్టాలు. దేని కొరకు? కేవలము సంఘమును కట్టడానికి, క్రీస్తు స్వరత్వమిచ్చి కొన్న సంఘమును కట్టడానికి ఎంత ప్రయాసపడ్డారు. ఎవరు? పౌలు. ఆ ప్రయాసలో అనువంతైనను మనం పడగలుగుతున్నామా? నా మట్టుకు నేను, మీకు మీరు అనువంతైనను పడగలుగుతున్నామా? ఎంత ప్రయాసపడ్డారు. దేనికి ఆ ప్రయాస? సంఘము కట్టుటకు. అందుకే మేము సంఘం ప్రయాసపడితిమి, అవమానము పొందితిమి. ఏం పొందారంట? అవమానం. ఏం పొందుకున్నారండి? అవమానము పొందుకున్నారు. ఎంతో పోరాటముతో దేవుని సువార్త మీకు బోధించుటమి. అంటే ఎంత పోరాటంతో, ఆదిమ నాడు ఎంత పోరాటంతో పోరాడి సంఘాలు కట్టారు. ఈనాడు చాలా సులువుగా బోధించుకోగలుగుతున్నారు సంఘంలో. రానున్న దినాలు అదే పోరాటం జరగబోతుంది. అయితే మనం క్షేమకరమైన సమయంలో మనం ఉన్నాము. అందుకే మనం ఇంకెంతలా సేవించాలి. అసలు సాధ్యం కాని సమయంలో ఆయన్ని ఎంతగానో సేవిస్తూ చాలా నమ్మకంగా, ప్రేమతో, ప్రయాసతో, ఓర్పుతో ఉన్న ఆ సంఘాలను ఇప్పుడు మనం ఇంకెంత ఓర్పు కలిగి ఉండాలి, ఎంత ప్రేమ కలిగి ఉండాలి, ఎంత సహనము కలిగి ఉండాలి. మొదట అదే కష్టాలు, పోరాటాలు, అవమానాలు. ఎక్కడండి? సంఘమును కొనసాగుతున్నప్పుడు ఎన్నో అవమానాలు వస్తాయి. సంఘం నడిపింపబడుతున్నప్పుడు ఎన్నో అపకీర్తులు వస్తాయి. ఏ ద్వారా వస్తాయో, దేని ద్వారా వస్తాయో తెలియవు. ఎన్నో నిందలు వస్తాయి. ఎందుకని? ఇది నిత్యత్వంలోనికి వెళ్ళే పరిస్థితి కాబట్టి. వాడు ఊరుకుంటాడా? వాడు ఊరుకోడు కాబట్టి అనేకమైన అవమానాలు జరుగుతుంటాయి. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎన్నో అవమానాలు, కష్టాలు, పోరాటంతో వారికి ఏం చేస్తూ వచ్చారంటండి? బోధిస్తూ వచ్చారంట. మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటేమి. ఏం తెచ్చుకున్నారంట? దేవుని యందు ధైర్యము తెచ్చుకున్నాం. మనం కూడా మన పరిస్థితులు ఎందుకు కృంగిపోకుండా మన దేవుని యందు ఏం తెచ్చుకోవాలంట? ధైర్యము తెచ్చుకోవాలంట. కృంగిదలను పక్కన పెట్టి మనం ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకుంటూ దేవుని పనిలో మనం ముందుకు కొనసాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సువార్తను మీకు బోధించు, మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుని మీకు తెలియను అనగా మా బోధ కపటమైనది. చాలండి ఒకసారి. మా బోధ కపటమైనది కాదు. పౌలు భక్తునికి బోధ ఇచ్చింది ఎవరు? అప్పగించింది ఎవరు? దేవుడు. అపోస్తలులకు అప్పగించింది దేవుడు. వాళ్ళ బోధ ఏమైంది కదంట? కపటమైనది. అంటే కపటమైన బోధలు కూడా ఉంటాయి, గ్రహించాలి. ఏముంటాయండి? కపటమైన బోధలు కూడా ఉంటాయి. అందుకే పౌలు భక్తుడు ఇది సెలవిస్తున్నారు తెస్సలోనికి రాసిన సంఘమునకు, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు. ఏమైనది కాదండి? అపవిత్రమైనది కాదు. అంటే బోధలు, అపవిత్రమైన బోధలు కూడా ఉంటాయి. లేఖనానుసారంగా ఎప్పుడైతే బోధిస్తారో, లేఖనానుసారంగా ఎప్పుడైతే ఆ బోధ కొనసాగింపబడుతుందో ఆ బోధ ఏంటంట? పవిత్రమైనది. ఆ బోధ నిర్దోషమైనది. లేఖనాలు తప్పి, లేఖనాలు మీరి బోధించే బోధలన్నీ ఏమవుతాయండి? అపవిత్రమైన బోధలు. అందుకే పౌలు భక్తుడు ఆయన సెలవిస్తున్నాడు, మా బోధ అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు. కానీ ఏం కాదు? మోసకరమైనది కాదు. పౌలు భక్తుడు ఎప్పుడు డబ్బు కొరకు చేయలేదు, ఆయన అవసరతల కొరకు చేయలేదు. ఆయన ఎలా చేస్తారు? ఇంకా ముందుకు చదివితే అంటాడు ఆయన, మా బ్రతకటానికి కూడా మీ మీద మేము ఆధారపడలేదు. మేము పని చేసుకుంటూ, ఏం చేసుకుంటూ? పని చేసుకుంటూ సువార్త చేసి మీ మీద ఎవరి మీద భారంగా లేవు మేము. ఏమన్నాడండి ఆయన? ఎవరికి భారంగా లేవు. ఆయన అటువంటి బోధ చేశాడో చూడండి. ఆయన ఎలా సంఘాలు కట్టాడో చూడండి. అన్ని సంఘములు కడుతూ ఆయన బ్రతకటానికి ఆయన పని చేసుకుంటే ఏం చేశారండి? ఆయన బ్రతికారు, జీవించారు. ఎవరి మీద భారంగా లేరు. స్వార్థ భారం అంతా ఆయన మీద వేసుకుని
దేవుని భారము ఆయన మోస్తూ ఏం చేశారు, అనేకమైన సంఘాలు కాదు. అందుకే మోసకరమైనది కాదు, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని. ఏమని? యోగ్యులమని. దేవుడు ఏం చేస్తాడు, వారిని యోగ్యులుగా ఎంచుకున్నాడు. అసలు పౌలు భక్తుడు గత కాలంలో ఆయన ఎవరు? హింసకుడు, దోషకుడు. సంఘాన్ని ఎంత బాధ పెట్టాడో తెలుసా? సంఘంలో ఉన్న వారిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయేవాడు. స్త్రీలని ఎంతగానో ప్రోత్సహించాడు. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడుస్తారా అని అంత ప్రోత్సహించిన సౌలు ఏమైపోయాడండి? ఆయన సంఘానికి సాక్షి అయిపోయాడు. సంఘానికి అతిసాక్షి అయిపోయారు. సంఘం గురించి శ్రమ పడటానికి ఎదరకొచ్చేసాడు ఆయన. ఎందుకని? సత్యము కాబట్టి, ఇది నిజము కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టి మరణించి తిరిగి లేచారు కాబట్టి అది దాన్ని సువార్తను ప్రకటిస్తూ సంఘమును కడుతూ నిత్యత్వంలోనికి చేర్చాలని ఆయన ప్రయాస. అందుకే అంటున్నాడు ఇక్కడ, యోగ్యులమని దేవుని వల్ల. ఎవరి వల్ల ఎంచబడ్డారంట అండి? సేవకులైన వారు ఎవరి వల్ల ఎంచబడతారండి? దేవుని వల్లే, మనుషుల వల్ల కాదు. మనుషుల వల్ల ఎంచబడితే ఎంతకాలమో నిలవలేరు. దేవుని ఆత్మ నిలబడదు. ఎవరు ఎంచుకున్నారండి? దేవుడే ఎంచుకుని వాళ్ళని నడిపించుకుంటాడు. దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులు సంతోషపెట్టు వారము కాక. బోధ చేస్తున్నప్పుడు మనుషులకి ఏం కలుగుతుందండి? ఏం కలుగుతుంది? ఇది నా గురించే. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఇక్కడ తెలియదు. ఇక్కడ ఉన్న వారికి సందర్భాలు జరుగుతాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి అందరూ తెలుసు, అన్ని హృదయాలు తెలుసు. ఇక్కడ నుండి నాకు సంబంధించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనకి ఏం కలుగుతుంది? బాధలు కలుగుతాయి. హెచ్చరిక ఒప్పుకోము. దేవుడు హెచ్చరిస్తుంటే ఒప్పుకోము, అంగీకరించము. నువ్వెంత నన్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నావు కదా అని అనుకుంటాం మనసులో. హెచ్చరికను ఒప్పుకోము, అంగీకరించము. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మనుషులను సంతోషపెట్టు వారం కాక. ఎవరినొప్పి సంతోషపెట్టువారు? మనసును సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? ఇంకా మైక్ తీసుకున్న కాడి నుంచి ఏం చేయాలండి? ఇంకా అది మొదలు పెట్టాలి. మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇంకా వాళ్ళు ఎలాగవుతారు? మంచి బెలూనైపోతారు, ఇంకా బాగా ఉబ్బిపోతారు ఇంకా అందరూ కదండి. అలాగా సంతోషపెట్టేవారము మేము కాదు, కానీ ఎవరిని సంతోషపెట్టాలనుకున్నా దేవుని సంతోషపెట్టేవారు. మరి ఎందుకంటే ఇది ఆయన ప్రాణము పెట్టి కొన్న సంఘము. ఎక్కడైనా తప్పుపోతుందంటే ఎవరికి బాధండి? మరి ఆయన సరిచేయాలి. ఎక్కడ తప్పుపోతున్నారో ఆయన సరిచేయాలి. హెచ్చరికకు ఏం చేయాలి? లోబడాలి. హెచ్చరికకు లోబడాలి, గద్దింపుకు లోబడాలి. గద్దించిన కుమారుడు ఏమవుతాడంట? విరోధి అవుతాడంట. గద్దించిన కుమారుడు ఏమవుతాడంట? త్రోవ తప్పిపోతాడంట. బెత్తము వాడని కుమారుడు తల్లిదండ్రులకు విరోధి. అవన్నీ దేనికి సంబంధించిందండి? భౌతికంగా కూడా దేనికి సంబంధించింది? ఆధ్యాత్మికంగా సంఘమునకు, ఆ గద్దింపునకు, ఆ హెచ్చరికకు లోపడినప్పుడే, సమ్మతించినప్పుడే ఇది నా కొరకే కదా. తిడుతూ ఉంటే, వాక్యంలో దేవుడు తిడుతూ ఉంటే ఏం చేయాలంటే సంతోషంగా దాన్ని ఏం చేయాలంట? అంగీకరించాలంట. అప్పుడు మనం సరిచేయబడతాం. దేవుడు ఇంకనూ మనల్ని చెక్కాలనుకుంటాడంట. ఎప్పుడైతే అలా తీసుకోలేదనుకోండి, ఇంకా దీవించబడతారు, ఆశీర్వదింపబడతారని దేవుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏంటి ప్రయోజనము? ఎక్కడ అమర్చబడలేము? పరలోకంలో అమర్చబడి. ఇక్కడ ఎప్పుడైతే చెక్కించుకుంటామో, సమ్మతిస్తామో, ఆ సుత్తి దెబ్బలు తింటామో, ఆ ఉలి దెబ్బలు తింటామో, ఎప్పుడైతే చెక్కించుకోగలుగుతామో అప్పుడు పరలోకంలో కట్టబడుతున్న ఆ కట్టుబడికి మనం అమర్చబడతాం. అందుకే సొలొమోను మహారాజు మందిరం కట్టినప్పుడండి, మందిరం కట్టిన స్థలంలోనంటండి ఏ మాత్రము సుత్తి దెబ్బ వినబడలేదంట. అక్కడ ఏమీ చేయలేదంట. ఎక్కడ చెక్కించాడంట? వేరే చోట చెక్కించాడంట. ఎక్కడ చెక్కించాడండి? వేరే చోట చెక్కించి ఆ రాళ్ళు తీసుకొచ్చి మందిరానికి అమర్చబడ్డాయంట. ఎలాగైతే ఈ మూలలు ఇక్కడ ఏ రాయి పెట్టాలో దాన్ని తగ్గట్టుగా అక్కడ చెక్కి ఇక్కడ పెట్టారంట. అంటే ఆధ్యాత్మికంగా ఆలోచించవలసింది ఏంటంటే, వేరే చోట అంటే సంఘంలో మనము చెక్కించుకోవాలి. మనం ఎక్కడ అక్కడ చెక్కే పని ఉండదు. ఇంకా అక్కడ ఉలి దెబ్బ, సుత్తి దెబ్బలు ఉండవు. అక్కడ ఏముంటుంది? ఇంకా ప్రేమే, దేవుని ప్రేమే.
అందుకే ఇక్కడ సమ్మతించాలి, హెచ్చరికలకు సమ్మతించాలి, అంగీకరించాలి, లోపడాలి. సంఘమును ఆయన స్వరత్వమిచ్చి కొన్న సంఘం. ఇంకా అనేక మాటలు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దశలోనిక సంఘం లక్షణాలు ఏంటంటే, వారు దేవుని వాక్యాన్ని, దేవుని బోధన ఏం చేశారంటండి, అంగీకరిస్తూ వచ్చారంట. వాక్యమును అంగీకరించాలి. ఏం చేయాలండి? వాక్యమును అంగీకరించాలి. దశలోనిక సంఘం అంగీకరించింది. మనం కూడా ఏం చేయాలి? వాక్యమును అంగీకరించాలి. ఆ వాక్యము లేఖనానుసారంగా ఉందా లేదా అని చెప్పి పరిశోధించి వాక్యాన్ని అంగీకరించాలి. గుడ్డుగా ఎవరు ఏది చెప్తే అది నమ్మేయకూడదు. వాక్యము బాగుంది చెప్తున్నారు అని అనుకోకూడదు. వాక్యము బాగుంది, చాలా బాగా చెప్పారంటే ఆ వాక్యం మన హృదయంలో నిలబడదు. అసలు ఏ కోణంలో ఎలా మాట్లాడుతున్నారు, వాక్యంలో ఇది ఉందా లేదా? అలా వాక్యంలో ఎవరు చూస్తారండి? ఏ సంఘం చూసింది అమ్మా? బెరయ సంఘం. ఏ సంఘం చూసిందండి? బెరయ సంఘం చూసింది. అపోస్తులంట బోధిస్తున్నప్పుడు అపోస్తుల బోధ వాక్యానుసారంగా ఉందా అని లేఖనాలు పరిశోధించంట వారు చూశారంట. బెరయ సంఘం అలా చూసి అంత జ్ఞానంతో నింపబడింది ఆ సంఘం. అలాగ మనం కూడా పరిశోధించాలి. గుడ్డిగా ఏది బాగుంది అది చెప్పి ఉల్లాసపడిపోతూ ఆనందపడిపోతూ వెళ్ళిపోవడం వాక్యం మన హృదయంలో నిలబడదు. కానీ ఎప్పుడైతే వాక్యానుసారంగా వాక్యంలో సంబంధం కలిగి ఉందో లేదో, ఆ వాక్యాన్ని మనం అంగీకరిస్తున్నామో లేదో చూసుకున్నప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటండి, దీవిస్తూ. వాక్యంని విని అంగీకరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇంకొక మాట చూద్దాం, చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందు ఉన్నట్లుగా ఏమి వింటారో, ఏమి చూచుతారో వాటన్నిటిని చేయడి, అట్టి వాటిని చేయడి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడైండును. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. ఏవి విని నేర్చుకుని అంగీకరిస్తామో అప్పుడు ఎవరు తోడుగా ఉంటారంట? సమాధానకర్తకు దేవుడు మనకు తోడుగా ఉంటారంట. విన్న వాటిని విడిచిపెట్టేయకుండా విన్న వాటిని ఏం చేయాలి? అంగీకరించాలి. ఈ ఫిలిప్పీ సంఘం అపోస్తలుడు పౌలు బోధించిన మాటలను ఏమి విన్నారో, ఏమి నేర్చుకున్నారో అట్లా ఏం చేస్తారంట? అంగీకరించండి. విన్న తర్వాత ఏం చేయాలండి? నేర్చుకోవాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలి. దేవుని వాక్యం ఇన్ని విడిచిపెట్టకూడదు. విన్న తర్వాత నేర్చుకోవాలి. ఒకరిని బట్టి ఒకరు ఏమి చేయాలి? నేర్చుకోవాలి. ఇలా ఉంటే దీవించబడతామా? ఇలా ఉంటే ఆశీర్వదింపబడతావా? ఇలా ఉంటే మన ప్రభువు మనతో ఉంటాడా అని గ్రహింపుకు రావాలి. ఆత్మ సంబంధమైన గ్రహింపులో ఎప్పుడు మనం ఉంటూ ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీవించబడతాం, అలా చేయటం వల్లే కదా, ఆ భక్తుడు అలా చేయటం వల్లే కదా ఇలా ఆశీర్వదింపబడ్డాడు. ఆ వ్యక్తి అలా దేవుల్లో ఉండటం వల్లే కదా ఇలా ఇంత నెమ్మది పొందుకుంటున్నాడు అని మనం ఆలోచనలోనికి వెళ్ళినప్పుడు దేవునిలో మనం నిలబడగలుగుతాము. అందుకే విన్న దానిని నేర్చుకున్న దానిని ఏం చేయాలంట? అంగీకరించాలంట. రెండో మాటకి ఏం చేయాలి? విన్న దానిని, నేర్చుకున్న దాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. ఇలాగ చూస్తే ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి. మరలా వారం కొనసాగిస్తాను. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తెస్సలోనిక సంఘము ఏ రీతిగా వారు నడుచుకున్నారో, వారు ఎలా ఉన్నారండి? వారు ప్రేమ, ఓర్పు, సహనము కలిగి, సమాధానం కలిగి వారు ఉన్నారు. ఆ నిరీక్షణ కలిగి ఉన్నారు. అలాగే మనం కూడా ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి, ప్రేమ కలిగి, ఓర్పు కలిగి, ప్రయాస. ఏంటండి? ప్రయాస ఉండాలి. సంఘంలో ప్రయాస ఉండాలి. ఏ ప్రయాస లేకుండా చక్కగా అలా వెళ్ళి వచ్చేస్తే కాదు, ప్రయాసతో ఉండాలి. ప్రేమతో కూడిన ప్రయాస ఉండాలి. ఇవన్నీ ఉండి నేర్చుకున్నప్పుడు దేవుని మనల్ని దీవిస్తాడు, నిండారుగా ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం మన హృదయాల దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరిద్దామండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు నాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా అని ప్రతి ఒక్కరము మాట్లాడదాం. ఒకసారి ప్రభువుని ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తెస్సలోనిక సంఘాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ వచ్చావు, మా ముందు పెడుతూ వచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలని ఒకసారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, నీ స్వరత్వం ఇచ్చి కొనున్న సంఘం అయ్యా ప్రభువా. అయ్యా, నువ్వు స్వరత్వం ఇచ్చి కొన్నావు తండ్రి నాయన. అయ్యా, సంఘము పట్ల నువ్వు గొప్ప ప్రణాళిక కలిగి ఉంటావయ్యా. ఆ ప్రణాళికలోనికి మేము సహకరించడానికి అయ్యా, మేము ఓర్పుతో, ప్రేమతో, సహనంతో కలిగినైనా అయ్యా నీ సన్నిధిలో ఉండటానికి కృప దయచేయండి. నేర్పించండి ప్రభువా.
దశలోనికి ఉన్న సంఘ అయా గుణములు లక్షణములు మాకు నేర్పించండి ప్రభా, సహాయం చేయండి. అవునయ్యా, వాక్యంని విని అంగీకరించిన లక్షణం ఉందయ్యా ప్రభా, మాకు కూడా ఆ లక్షణాన్ని దయచేయండి ప్రభా. వాక్యాన్ని విని అంగీకరించే కృప దయచేయండి. అలాగనే రెండవదిగా వారు వాక్యమునైనా ఏమి విని నేర్చుకున్నారో అది అంగీకరిస్తూ వచ్చారు. మేము కూడా విని నేర్చుకోవడానికి మాకు నీ కృప దయచే ప్రభా అని ప్రార్థన చేద్దాం. నీ ఉన్నతమైన అత్యున్నతమైన కృపతో మమ్మల్ని నింపని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన మన ముందు తల్లి ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన మనందరం లేచి నిలబడి దేవుని కానుకను సమర్పించుకుందామండి. అందరం కూర్చుందామండి. చివరి ప్రార్థన చేసుకుందాం. మరి అందరం మోకరిందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రాలు ప్రభా. స్తుతుల పైన ఆసీనుడానికి స్తోత్రాలు ప్రభా. సింహాసనాసీనుడానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది ఉదయకాలము మొదలుకుని సమయం వరకు కూడా ప్రభా నీ రెక్కల చాటున మమ్మల్ని బలపరిచినందుకు నీ స్తోత్రాలు. నీ సన్నిధిలో ఉంచి తండ్రి నాయన నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే కృప మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. మొదటి ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు నీ ఆత్మ సహాయంతో మీరు నడిపిస్తూ వచ్చారు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ సమయంలో ప్రభా నైనా ఇక వాక్యంలో మీరు మాకు తోడుగా ఉండి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. కొన్ని నాయన ప్రభా వాక్యానుసారమైన విషయాలు మాకు నేర్పిస్తూ వచ్చారు ప్రభా. దశలోనిక సంఘం ఏ రీతిగా అయితే కలిగి ఉన్నారో ప్రభా, ఆయా విషయాలు మాకు తెలియజేస్తూ వచ్చారు ప్రభా. వారి ఓర్పును, వారి ప్రేమను, వారి సహనమును ప్రభా, వారి నిరీక్షణను ప్రభా, వారి శ్రమను అంతయు కూడా మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అయా ప్రభా, కోవలోనికి మేము చెందటానికి కృప దయచేయండి ప్రభా. అవి మేము నాయన అలవర్చుకోవడానికి సహాయం చేయండి. అయ్యా, నీ స్వరత్వం ఇచ్చిన సంఘము కొరకు నాయన మేము ప్రయాసపడటానికి, పాటలు పడటానికి మా హృదయాలు తెరవండి స్వామి. ఇది నాయన చిన్న విషయము కాదు కదా ప్రభా, నీ స్వరత్వం ఇచ్చి కొన్న సంఘము ప్రభా. ఈ సంఘము పట్ల నీవెంతో ఎనలేని ప్రణాళిక కలిగి ఉన్నావు, ఎంతో నైనా ఎనలేని ఉద్దేశం కలిగి ఉన్నావు ప్రభా. దీనికి మేము సహకరించే బిడలంగా, ప్రోత్సహించే బిడలంగా, సహకరించే బిడలంగా మేము ఉండటానికి ఇది మొదలుకొని మా జీవితాల్లో గొప్ప కార్యం మీరు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప కృపను అనుగ్రహించండి. ఆ సంఘము ప్రవ్వ వాక్యమును అంగీకరించినట్లుగా నీ లేఖన భాగంలోంచి చూస్తూ వచ్చాము. నీవు అప్పగింపబడిన బోధ వారు అంగీకరిస్తూ వచ్చారు నాయన. నిజమైన బోధను వారు అంగీకరిస్తూ వచ్చారు, సత్యమైన బోధను వారు అంగీకరిస్తూ వచ్చారు. అలాగే మేము కూడా అంగీకరించి నీ లేఖనానుసారమైన బోధ మేము అంగీకరించి దాని మీద నిలబడటానికి సహాయం చేయండి ప్రభా. అలాగే విన్న వాక్యము నేర్చుకుని అంగీకరించడానికి కూడా నీ కృప మాకు దయచేయండి. ఎల్లప్పుడూ విద్యార్థులమే ప్రభా, మేము ఇంత కూడా నేర్చుకోలేదు ప్రభా, మాకు నేర్పించండి ప్రభా. నేర్చుకునే మనస్సు మాకు అనుగ్రహించండి. ఆ మనస్సు ఇవ్వటానికి నీ కృప దయచేయండి స్వామి. నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభా. ఈనాడు వాక్యంతో మీరు మమ్మల్ని బలపరిచినందుకు, మమ్మల్ని నైనా ఇదిగో తండ్రి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మా లోపములు మీరు చూపించారు ప్రభా, మమ్మల్ని హెచ్చరించారని మేము నమ్ముచున్నాం ప్రభా. అయ్యా, ఇదిగో నీ హెచ్చరికగా మేము తీసుకుని ప్రభా దాన్ని ఎప్పుడైతే మేము అంగీకరిస్తామో ప్రభా, మేము నాయన దీవింపబడతాము తండ్రి, నైనా మేము ఆశీర్వదింపబడతాము తండ్రి. దేవానికి స్తోత్రాలు. వచ్చిన నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలను ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. నీ మందిరంలో ఉన్న మహిమ వారు పొందుకోవడానికి సహాయం చేయండి. నీ మందిరంలో ఉన్న దీవులు వారు పొందుకోవడానికి కృప దయచేయండి అయ్యా. వారి గృహానికి వెళ్తుండగా తండ్రి నీకునైనా నీవు ఆశీర్వదించండి, బలపరచండి. ఒక్కొక్కరిని నిండారుగా మీరు దీవించి ఆశీర్వదించమని, నీ కృప వారికి పంపించమని, ఈ వారమంతట్లో మీరు వారికి తోడుగా ఉండి నడిపించమని, వారి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టంలో, నష్టంలో, వ్యాధుల్లో, బాధల్లో, సుఖ సంతోషాల్లో, సౌఖ్యంలో, ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. మీరు సహాయపడుతూ ఉండండి. వారిని భద్రపరచండి, వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, అలాగే ప్రభా వారికి నైనా
ఈ వారము కష్టపడినైనా వారి కష్టాలను తీసుకొచ్చి నీకు అర్పించిన అర్పణలు కూడా మీరు అంగీకరించండి. ఎవరైతే హృదయంతో నీకు అర్పించారో తండ్రి, ఏ మనస్సు కలిగి నీకు అర్పిస్తూ వచ్చారో వారి కష్టార్జితాన్ని మీరు దీవించండి. వారికి ఏ లోటు లేకుండా ప్రవ్వా అన్ని కొదవులు తీర్చి సమృద్ధిని దయచేయమని, వారిని బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రవ్వా ఆకాశవాకిలిప్పి వారిని బలపరచమని సన్నిధిలో ప్రార్థించుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ దీవించి సంపూర్ణమైన ఆరోగ్యాలతో మీరు నింపి నడిపించమని, వారి కుటుంబాలకు క్షేమధారము దయచేయమని ప్రభా. మా సార్వత్రిక సంఘమును కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, అయ్యా సార్వత్రిక సంఘంలో అనేక మంది దైవజనులు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి గొప్ప కృప దయచేయమని, ఈ సహవాసమును మీరు దీవించమని, నానాటికి వృద్ధి చేయమని, బలపరచమని తండ్రి. అయ్యా నీ సంఘమును మీరే అయ్యా కాచుకుని కాపాడుకోమని నీ సన్నిధిలో చేస్తూ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే తండ్రి నైనా ప్రభా జరగబోతున్న ఈ వార కార్యక్రమాల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి నీ సన్నిధికి నైనా ప్రభా ప్రేమతో నైనా నీ సన్నిధికి తండ్రి అయ్యా నిన్ను సేవించాలని మనసుతో ప్రతి ఒక్క బిడ్డ వచ్చి కృప దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ స్తుతించి ప్రార్థించి మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైంది నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనమ్మా. అందరికీ